యేసయ్య నామములో నన్ను ఇక్కడ కూర్చుని వినేవాళ్ళను, ఆన్లైన్ ఉండే వాళ్ళందరినీ, తర్వాత యూట్యూబ్లో వినబోయే వాళ్ళందరినీ ఎత్తిపట్టుకుని ఏదైతే దేవుడు వాక్యం ఇస్తున్నారో అది మా అందరికీ అర్థమవ్వాలి. అర్థమైన రీతిలో మేము దాన్ని పాటించి జీవితంలో గైకొని మార్పులు తీసుకొచ్చి త్రియేక దేవునికి మహిమ చేర్చినట్లుగా మా జీవితములు మారాలని, ఉపదేశంను అటగింప ప్రయత్నం చేస్తున్న సాతాను చీకటి అంధకార శక్తులు అన్నిటినీ యేసయ్య నామములో ఈ క్షణమే వెళ్ళగొట్టుచు నన్ను నోటిబూరగా వాడుకోమని, మహిమ ఘనత ప్రభావం అన్ని తండ్రికే ఆరోగిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొందినాం తండ్రి, ఆమేన్. ఈరోజు మీరు వాక్యం వినే వాళ్ళందరూ కూడా మీ మనసుకు, ఎవరి మనసుకు? వాళ్ళ మనసుకు, మీ మనసుకు వ్యతిరేకం లేకుండా మీరు వినాలి. అంటే మీ మనసును మీరు సరి చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. వాక్యం వినే ప్రతి మాటల్లో మీరేం చేయాలి? నేను అలా ఉన్నానా లేదా, నేను ఒకవేళ నా జీవితంలో నాకే తెలియకుండా నేను మోసం పోతున్నానా, తెలిసి మోసం పోతున్నానా, తెలియకుండా జరుగుతుందా, తెలిసి జరుగుతుందా, లేదు తెలిసి జరిగినా కానీ నేను ఏం చేద్దాంలో అని అలాగా వదిలేస్తున్నానా, ఏం చేస్తున్నా అనేది మీరు మిమ్మల్ని ప్రశ్న వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే అలా వేసుకోలేదంటే ఈరోజు వాక్యం మీకు అర్థం కాదు. చాలా చాలా తేలికైన ఒక అంశం ఈరోజు మనం మాట్లాడబోయేది. నార్మల్గా మనం ఏం చేస్తాం? ఇప్పుడు లోకంలో చాలా మందికి రక్షణ గురించి విలువ తెలియదు. ఎందుకు చెప్పండి? రక్షణ ఎంత గొప్పది కదా, ఏం చేసినా దొరుకుతుంది మనకి, ఆయన కృప ఉంటేనే కదా. మరి అది చాలా మందికి అర్థమే కాదు. నేను మాట్లాడేది దేవుని బిడ్డల గురించి, అన్యుల గురించి కాదు. రక్షణ అంటేనే దేవుని బిడ్డలే, అన్యుల గురించి కాదు. అన్యులకు ఎనివే వాళ్ళు ఉంటారు వాళ్ళ లోకంలో. మరి ఇక్కడ వచ్చిన తర్వాత దేవుని యేసయ్య నా దేవుడు, తండ్రి నా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నా దేవుడిని మన అందరికీ మనం ఒప్పుకునే తర్వాత కూడా ఏం చేస్తాం? రక్షణ ఒక విలువ మనకు తెలియదు. ఎందుకు చెప్పండి? మీరు దాన్ని ఎంత వెల చెల్లించారు చెప్పండి. ఇప్పుడు ఇంట్లో ఒక చిన్న అమ్మాయో అబ్బాయో, ఇప్పుడు ఉన్నారు కదా ఇద్దరు, వీళ్ళంటి వాళ్ళు ఏదన్నా ఒక 10 రియాలు లేకపోతే 100 రియాలు అనుకోండి, తెలియకుండా అలా తీసి పడేసి అనుకోండి, ఏం చేస్తాం? 4 బాధేస్తాం కదా. ఎందుకు? రేయ్ ఇంత పెట్టి కొన్నాను రా, దానికన్నా నాకు నచ్చి కొన్నాను రా, తెలుసా నీకు అంటాం మనం. మరి ఇలాంటి మాటలు కట్టే రక్షణ గురించి మాట్లాడితే దాని ఏమైనా పోలికలు ఉన్నాయా? ఎంతో గొప్పది. మరి ఎందుకు మనం దాన్ని సీరియస్ తీసుకోని తెలుసా? దానికి మనం ఏం చేయాల? ఏమైనా చేసామా? ఏం చేయాల? ఫ్రీ. ఈ లోకంలో రక్షణ ఫ్రీ, మనుషులకు మాత్రమే. అంటే సృష్టికి రక్షణ ఫ్రీ వచ్చిందని ఏమైనా పట్టించుకుంటామా? పట్టించుకోం కదా. అదే జరుగుతుంది విశ్వాస బిడ్డల మధ్యలో. ఏం జరుగుతుంది? అదే జరుగుతుంది. సో ఏది ఫ్రీ వచ్చినా అలాగే ఉంటుంది. ఈరోజు ఉపదేశం కూడా ఫ్రీయే కదా. ఫ్రీయే కాదా? ఫ్రీ. ఎలా తీసుకుంటాం? రక్షణను ఎలా తీసుకున్నాం? అలాగే తీసుకుంటాం. మరి ఈరోజు మీరు అలా తీసుకుంటే మీరు కూర్చోబోయే ఈ 45 నిమిషాలు కానీ గంట కానీ మీకు వ్యర్థమే. అర్థమైందా? అందుకని సింపుల్ అంశం, ఈ సింపుల్గా ఉండే అంశం వచ్చేసి మీరు మీకోసం తీసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా? వాక్యం చూసుకుందాం. సామెతలు 16:3. దీనికి అర్థం మీరే చెప్పాలి, నేను చెప్పండి ఈరోజు. సామెతలే కదా,
నేను అదే చెప్పాను. లేదు, నేను సామెత చెప్పలే, దా అన్న. సామెతలు సామెతలు 16:3 చదవండి. మైక్ ఆన్ చేసుకుని చదవండి. నీ పనిలో భారమును ఏదో యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. అర్థం చెప్పండి. ఇంకోసారి చదవమ్మా. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఏమర్థం చెప్పండి. తెలుగే కదా, చాలా సింపుల్ ఈ తెలుగు. నాకే అర్థమైంది. నేను తెలుగువాడు కాదు, నాకు అర్థమైంది. మీకు అర్థం అవ్వాలి కదా. చెప్పండి, ఏం అర్థమైంది? మీరు ఆపోజిట్ చెప్తున్నారు, మార్చి చెప్పండి. ముందుండేది ముందు చెప్పండి. అనుకున్న భారాలు, కష్టాలు, నష్టాలన్నీ దేవుని మీద వేసేస్తే ఆయన మనకు నెరవేరుస్తాడు, కోరికలు నెరవేర్చగలరు. ఇదేనా తను చెప్పిందేనా? అందరికి అదేనా అర్థమైంది? వేరేనా అర్థమైంది? వేరేనా అర్థమైంది చెప్పండి. నేను చెప్పింది రైట్ అని చెప్పలే, తప్పుని చెప్పలా. ఇదే మీకు కూడా అర్థమైతే ఇదే కరెక్ట్ అని చెప్పండి. లేకపోతే మీకు ఏం అర్థమైంది దాన్ని చెప్పండి. మీరు ఎప్పుడు చెప్తారు కదా, చెప్పలేదా? ఓకే, ఇదేనా అర్థమైంది? అంటే ఇక్కడ మీ పనుల భారమును, మీ పనుల భారం అంటే ఏంటి? ఈ జీవితంలో మీరు ఏం చేసినది పనే కదా. క్రియ అనేది ఏంటి? జీవితంలో మనం ఏం చేసినది ఒక క్రియ, దాని పని అంటాం. మీ పనుల భారమును అంటే మీరు ఏం చెయ్యాలని అనుకుంటున్నారో దాని పనుల భారమును, మీరు ఏమైతే ఈ జీవితంలో చేయాలని అనుకున్నారో ఈ భారమును ఏం చేయాలంట? యెహోవా మీద ఉంచండి. యెహోవా ఎవరు కదా? యేసయ్య, దేవుడు, తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు. సో మీరు ఏమనుకున్నా అంటే ఏ పని చేయాలనుకున్నారో, మీరు ఏమనుకున్నారో కాదు, బాగా అర్థం చేసుకోండి. ఏమనుకున్నారో అనేది తర్వాత వస్తుంది. మీరు ఏ పని చేయాలని అనుకున్నారో అది, మీరు ఏ పని చేయాలని అనుకున్నారో దాన్ని ఏం చేయాలంట? యెహోవా మీద ఉంచండి, దేవుని పైన పెట్టండి. అంటే దీని అర్థం ఏంటంటే మీరు ఏదన్నా చేయదలుచుకుంటే దేవుని చేయమని చెప్పండి, అంతేనా? యెహోవా పైన ఉంచండి అంటే ఏంటి? ఆయన చేయమని అడగాలి, అంతేనా? ఇంతవరకు ఏదన్నా అడిగామా మనం? ఏదన్నా ఒక చిన్నది మనం అడిగామా? ఇప్పుడు పెద్దది అడిగామా? ఏం అడగల. ఎందుకు? యెహోవా కన్నా మనం గొప్ప, దేవుని కన్నా ఒక మెట్టు పైగా మనం చూస్తున్నాం. అలా కాదు కానీ ఎందుకు అడగల? దేవునికైనా పైన ఎవరన్నా చూస్తారా? ఎవరు చూడరు. మరి ఎందుకు అడగల? ఎందుకు అడగలేదంటే దానికి అదే అర్థం. ఏమర్థం? చాలా మంది ఏమనుకుంటారు, నేను కూడా రక్షణ రూపం రా ముందు సిస్టర్ నాతో ఆర్గ్యూ చేశారు. ఏమని? దేవునికి రావాలి అని చెప్పేసి. నాకన్నా ముందు సిస్టర్ కాస్త తెలుసు దేవుని గురించి. అప్పుడు అడిగారు. అప్పుడు నేను ఎందుకు వచ్చిన తర్వాత కూడా, విశ్వాసంలో వచ్చిన తర్వాత కూడా కొన్ని విషయాలు నేను దేవుడి దగ్గర వెళ్ళను. సిస్టర్ అడుగుతారు, ఎందుకు మీరు వెళ్ళరు అని చెప్పేసి. ఎందుకు అడగరు అని అడిగేటప్పుడు, ఇప్పుడు ఇక్కడ కాదు, నేను ఇండియాలో ఉండేటప్పుడు, అప్పుడు నేను మాట్లాడే సమాధానం ఏం తెలుసా? ఈ చాలా చిన్న విషయం నా వల్ల అవుతుంది కదా, దీని ఎందుకు అంత గొప్ప దేవుని డిస్టర్బ్ చేయాలి? ఫూలిష్ టాక్, మూర్ఖతనమైన మాట అది. ఎంత చిన్నది ఎంత పెద్దది ఏదైనా కానీ ఓ పని ఏదో ఒకటి చేయబోతున్నా ఉంటే వాక్యం ఏం చెప్తుంది? సామెతలు రాసిన వాడు ఎవరు తెలుసా? ఈ సామెతలు రాసిన వారు ఎవరు? సొలొమోను మహారాజు. సొలొమోను మహారాజు కన్నా సొలొమోను మహాజ్ఞాని అని చెప్పాలి. దేవుడు ఆశీర్వదించిన వ్యక్తి. ఆయన రాశాడు, అనుభవించి రాశాడా? మామూలు ఏదో రాస్తామని కొన్ని ఇప్పుడు ఈరోజు కొన్ని వస్తుంది, అలా కాదు. అనుభవించి రాశాడు. అన్ని పనులు చేసినవాడు, అన్ని పనులు. మీకు తెలుసా సొలొమోను కథలు? మీకు సొలొమోను కథలు ఎనక్ బుక్ లా కొంచెం వెనకాల ఉంటుంది, అది చదివితే ఆశ్చర్యపడతారు మీరు.
అంటే ఎనక్ బుక్ దానికి సంబంధం లేదు. హనోకును ఒక సెపరేట్ ఒక భాగం ఉంది, ఇంగ్లీష్లో ఉంది, మీకు కావాలంటే చెప్పండి. దెయ్యాల దగ్గర మందిరం కట్టించిన వాడు సొలొమోను, తెలుసా మీకు? మామూలు దెయ్యాలు కాదు, పెద్ద పెద్ద దెయ్యాల దగ్గర మందిరం కట్టించిన వాడు సొలొమోను. అంటే అంత గొప్ప ఆశీర్వాదం పొందినవాడు. ఆ దెయ్యాలను పిలిచి కంట్రోల్ చేసి పని చేపించడానికి దేవుడి దగ్గర నుంచి ఒక ఏమంటారు ముద్ర వేసిన ఉంగరం తీసుకున్న వ్యక్తి సొలొమోను. మామూలు వ్యక్తి కాదు, అంత గొప్ప జ్ఞాని. ఏం చేశాడు, ఏ రాశాడు? నువ్వు ఏదన్నా చెయ్యాలనుకుంటే నీ పని భారమును అన్నిటినీ యెహోవా పైన ఉంచు. చెయ్యాలా వద్దా? చేసావా లేదా? చెయ్యాలా వద్దా? చెయ్యాలి. చేసావా లేదా? చెయ్యాలా. అయిందా? ఓకే. ఇప్పుడు తర్వాత భాగం చదవండి, రెండో భాగం చదవండి. దాంట్లో ఇది మీకు అసలు అర్థం కాలేదు నాకు తెలుసు. అప్పుడు మీ ఉద్దేశములు సఫలమగును. అంటే నువ్వు ఏమనుకుని ఈ పనిని నువ్వు ఏమనుకుని ఈ పనిని చెయ్యాలని అనుకున్నావో అది నువ్వు చేస్తే నువ్వు అనుకున్న ఉద్దేశం నీకు సఫలం అవ్వదు. నువ్వు ఏమనుకుని ఈ పనిని మొదలు పెట్టాలని ఆ పని నువ్వు యెహోవా దగ్గర ఇచ్చావో నువ్వు అనుకున్న ఉద్దేశం సఫలం అవుతుంది. బాగుంది కదా? రెండో భాగం బాగుంది కదా? ఎందుకు చేయం చెప్పాలి. ఎందుకు చేయం? ఎందుకు చేయము? ఎందుకంటే మన జీవితం దేవుడితో కట్టపడలా. అది మన జీవితం. ఏం గుద్దుకున్నా, ఏం మొత్తుకున్నా, ఎంత చెప్పినా మన జీవితం దేవుడితో కట్టపడలా. అందుకే ఈరోజు పాట పాడుకున్నాం, ఇది బోధించే బడి అని. పాడేమా ఏదో పాట, ఏదో వందనాలు. ఏ పాట? మందిరంలోనికి రారండి అని చెప్పాము కదా. బోధించేది అక్కడే యేసయ్యని తీసుకోవాలి. ఎక్కడ? ఇది బిల్డింగ్. మరి యేసయ్య రూపం తీసుకుంటేనే ఆ దేహం మందిరం అవుతుంది. సో ఇక్కడ ఇంత గొప్పగా ఒక జ్ఞాని, దేవుడు ఆశీర్వదించిన వ్యక్తి రాసినా గాని, అది మన వరకు వచ్చినా గాని, మన బైబిల్నే ఉందా? అందరి చేతిలో బైబిల్ ఉందా? ఉందా లేదా? ఇప్పుడు మన వరకు వచ్చింది. ఎందుకు? బైబిల్ ఉంది, బైబిల్లో ఇది ఉంది, ఇంతవరకు దాన్ని పట్టించుకోవాలా. మరి ఈరోజు మనకి మెదడుకి తగినట్టుగా వచ్చింది, దేవుని మాట వచ్చింది. పోనీ ఒకటి అడుగుతాను, ఇంతవరకు సమాధానం లేదు. ఇప్పుడు వచ్చింది కదా, ఈ క్షణం నుంచి పాటిస్తామా? మీరు పాటించండి. పాటిద్దాం కాదు, పాటిస్తాను అని చెప్పాలి. ఎవరన్నా సంఘంలో కూర్చుని ఏదైనా వింటే వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడాలి, అందరి గురించి మాట్లాడకూడదు. అందరి గురించి మాట్లాడితే అది అందరి అవుతుంది, మనకు అవ్వదు కదా. ప్రార్థన ఒకటే అందరి గురించి ఉండాలి. ఏం చేద్దాం ఇప్పుడు? ఎన్ని రోజులు ఈ గొడవలనే ఉంటాం? వాక్యం వినేటప్పుడు ఇదే గొడవల్లోనే ఉన్నాం. ఏది చెయ్యాలా? చెయ్యాలి. చేశారా? లేదు. ఈ గొడవలో ఎన్ని రోజులు వెళ్తాం మనం చెప్పండి? ఈ గొడవలు వెళ్తూనే ఉంటే మార్పులు ఎప్పుడు తీసుకొస్తాం? ఓ రోజు టక్కుమని యేసయ్య మధ్యాకాశం వచ్చాడనుకో, అప్పుడు ఇబ్బంది అవుతుందా లేదా? ఇది ముంగుర్తు. ఈరోజు నేను ముందే చెప్పాను, మీరు ప్రతి మాటను మీకు 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 అని తగలలేదంటే ఏ రాదు. తగులుతుందా లేదా చూద్దామా? తగిలే దేనికోసం అండి? మార్పు. అంతే. ఇప్పుడు మారితే ఎవరికి మంచిది? మారితే నాకు మంచిది, మీరు మారితే మీకు మంచిది. చూద్దాం. ముందుగా మనం చేయాల్సిన పని ఏంటి అనేటప్పుడు ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడుకునే వచనం మనం ఏం చెప్తుంది? దేవుని ముందు పెట్టమని చెప్తుంది. అంతేనా? ఏదైనా కానీ దేవుని ముందు పెట్టండి. దాంతోపాటు ఇంకోటి కూడా చెప్తుంది. మీరు టైటిల్ చూస్తే, దేవుని ముందు పెట్టండి, సాతాను కెలకొద్దు. ఏది? దేవుని ముందు పెట్టాలి కానీ సాతాను కెలకొద్దు. ఎందుకు సాతాను కెలకూడదు?
అంటే ఇక్కడ మీరు టైటిల్లో చిన్నగా మీరు బాగా అర్థం చేసుకోవాలి. టైటిల్ వచ్చేసి బాగా అర్థం చేసుకోవాలి. ఈ అంశం మీకు అర్థమైంది అనుకోండి, మొత్తం ఏదైతే ఒక అరగంట మాట్లాడతామో అన్నీ మీకు అర్థమైపోతాయి. చూడండి, ముందు దేవుని పెట్టాలి. ఏదైనా దేవుని కదా ముందు పెట్టాలి. మనం ఇంతవరకు పెట్టలేదని మనకు తెలిసిపోయింది. దేవుని ముందు పెట్టలేదంటేనే దేనికి మనం చోటిస్తున్నాం, దేనికి స్థలం ఇస్తున్నాం? సాతాను ఆడుకోవడానికి. మరి రెండవది టైటిల్ ఏం చెప్తుంది? సాతాను కలకొద్దు. ఎందుకు అలా చెప్పాం? దేవుని ముందు పెడితే ఇది ఒకవైపు, సాతాను కలగకూడదని. దేవుని ముందు పెట్టినా కానీ చాలా మంది సాతాను కలుగుతూనే ఉంటారు. ఏం చేస్తారు? సాతాను టచ్ చేస్తూనే ఉంటారు, వాడిని మాత్రం వదలరు. కొన్ని టైంలో దేవుని వదిలేస్తారు, మరి సాతాను వదలరు. మీకు అర్థం కాదు, నేను ఎందుకు సాతాను గురించి ఎప్పుడు నేను వెళ్ళలేదు, వాడి దారిగా నేను వెళ్ళలేదు కదా అని అనిపిస్తుంది. మరి రోజు మనం 99% దేవుణ్ణి 1% ముట్టుకుంటే 99% వాడే ముట్టుకుంటున్నాం. వాడు రాలా. ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, వాడంతా మన జీవితంలో వచ్చి ఏం చేయలా. మనం ఏం చేస్తున్నాం? వాడే ముట్టుకుంటాం, మనమే ముట్టుకుంటున్నాం. వెళ్ళి రారా బాబు అని పిలుస్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఒకవైపు దేవుని ముందు పెట్టాలి, ఇంకోవైపు ఏం చేయాలి? సాతాను కలగకూడదు. క్లియరా? సరే, ఇప్పుడు మనకు అందరికీ తెలిసిన ఒక వచనం మత్తయి 6:13 2 భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం చదవండి చాలు. మమ్మల్ని శోధనలోకి తేగ అంటే ఏమర్థం? ఇది సన్నివేశం మీకు తెలుసు. యేసయ్య శిష్యులు వచ్చేసి యేసయ్య దగ్గర అడుగుతున్నారు, ఏమని? మేము ప్రార్థన ఎలా చేయాలి అని కొంచెం నేర్పు అని అడుగుతారు. అంతేనా? అడిగేటప్పుడు ప్రతిదీ అలా చెప్తూ వచ్చి, ఇప్పుడు ఈ వచనం వచ్చిన తర్వాత ఈ వచనంలో ఏం చెప్తున్నారు? మమ్మల్ని శోధనలోకి తేగ అంటే మమ్మల్ని శోధనకు తీసుకురావద్దు అని తండ్రి వద్దకు ప్రార్థన చేయండి అని చెప్పేది ముందు భాగం. అంతేనా? అంటే దీని అర్థం ఏంటి? మమ్మల్ని శోధనలోకి తీసుకురావద్దు అని ఇక్కడ రాయబడింది. మరి నిజంగా ఏం జరుగుతుంది తెలుసా? మమ్మల్ని శోధనలోకి తీసుకురావద్దు అని తండ్రికి ప్రార్థన చేస్తున్నాము. మరి నిజంగా జీవితంలో ఏం జరుగుతుంది అంటే, మనమే శోధనలను తెచ్చుకుంటున్నాము. అది మనకు అర్థమైతే దాని నుంచి బయటపడవచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అని మనకు అర్థం కాలేదనుకోండి, దానికి ఒక ముగింపు ఉంటుందా? మనం ఏం చేస్తున్నామని మనకు అర్థం కావాలి. ఫస్ట్ అర్థమైతే దాని నుంచి బయటపడేది కానీ, లేకపోతే దానే చేయాలని కానీ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ వచనంలో యేసయ్య శిష్యులకు ఏం చెప్తున్నారు? మమ్మల్ని శోధనలోకి తీసుకురావద్దు అని మీరు తండ్రికి ప్రార్థన చేయండి అని చెప్తున్నారు. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, నేను ఈ పదాలు చెప్పి తండ్రికి మొరబెట్టి యేసయ్య నామములో సమర్పిస్తే నాకు దేవుడు శోధనలు తీసుకురాడు అని అనుకున్నారు. రాంగ్. మీకు అర్థమైందా? ఈ వాక్యం చెప్పేసి ఏమని? మమ్మల్ని శోధనలోకి తీసుకురావద్దు అని తండ్రికి ప్రార్థన చేసేస్తే మన జీవితంలో దేవుడు శోధనలు తీసుకురాడు అని అర్థం చేసుకుని సైలెంట్ అయిపోతున్నారు. రాంగ్. మమ్మల్ని శోధనలోకి తీసుకురాకుండా అని ప్రార్థన చేయమని దేనికోసం అంటే, మీరు శోధనల పడిపోకుండా ఉండడానికి సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు తయారు చేసుకోండి, మీరు శోధనల పడిపోకుండా. ఓకే, ఇది మొదటి భాగమా? రెండవది భాగం ఏం చెప్తుందో తెలుసా? తర్వాత చూసుకుందాం. మొదటి భాగం ఇది. రెండో భాగం డీటెయిల్గా చూసుకుందాం తర్వాత. చదవమా? ఒకవేళ పడిపోతే, ఇక్కడి నుంచి ఒకవేళ శోధనలో పడిపోతే, శోధన రూపంలో వస్తే ఏం చేయాలంట? దుష్టుల నుండి మమ్మును ఎవరి దగ్గర నుంచి? సాతాను దగ్గర నుంచి, ఈవిల్ డెవిల్ దగ్గర నుంచి మమ్మల్ని తప్పించుము అని తండ్రి యొద్దకు ప్రార్థన చేయండి. అంటే ఇక్కడ రెండు విషయాలు చెప్పబడింది. ఒకటి, శోధనలోకి మమ్మల్ని తీసుకురావద్దు. ఒకవేళ మేము శోధనలోకి పడితే మమ్మల్ని దుష్టు నుండి కాపాడండి. అంటే అర్థం ఏంటి? శోధనలోకి తీసుకురాగండి అంటే అయిపోయింది కదా.
ఇంకా దుష్టుడి నుండి మమ్మల్ని కాపాడండి. ఎందుకు అది చెప్పండి? ఎందుకంటే మానవుడిగా పుట్టిన తర్వాత బాగా అర్థం చేసుకుంటే, మానవుడిగా పుట్టిన తర్వాత మీకు ఎగ్జాంపుల్తో చెప్తా. ఇప్పుడు ఇక్కడ నిప్పు మండింది అనుకోండి, కింద వైపు మండుతుందా, పై వైపు మండుతుందా? నిప్పు మండుతుంది ఇక్కడ, ఆ మంట కింద వెళ్తుందా, పైకి వస్తుందా? దాని తీగలు ఏమంటారు? అగ్ని తీగలు, జ్వాలలు, ఏదో పైకినే కదా వస్తుంది, ఎప్పుడు కింద వెళ్ళదు. గాలి కొడితే సైడ్కి వెళ్తుంది, కానీ సైడ్ కూడా పైకినే వెళ్తుంది, సైడ్లో ఇలా వెళ్ళదు కదా. అలాగే మానవుడు అంటే అన్నిలు మన అందరు కలిసి మానవుడు అంటేనే వాళ్ళకి శోధనలు ఉంటది. శోధనలు ఉంటే అక్కడ దుష్టుడు ఉంటాడు. అలాగని తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఏమని? శోధనలు ఉన్నా కానీ దుష్టుడు ఎందుకు రావాలి? దుష్టుడు వాడంతా మనకి వాడి ఇష్టానికి వచ్చి మనం అటాక్ చేయలేడు కదా, అది మనకు తెలుసు. దేవుడు అనుమతిస్తే కానీ కదా. ఇక్కడ ఆ చిన్న విషయమే మనకు అర్థం అవ్వాలి. నరులుగా పుట్టిన వాళ్ళందరికీ శోధనలు ఖాయం. నరులుగా, ఇంగ్లీష్లో టెంప్టేషన్ అంటారు. నరులుగా పుట్టిన వాళ్ళందరికీ కూడా శోధనలు ఖాయం. అర్థమైందా? మరి దేవుని బిడ్డలకు మాత్రం బాగా అర్థం చేసుకుంటే, దేవుని బిడ్డలు కూడా నరులే కదా, దేవుని బిడ్డలకు మాత్రం శోధనలోకి పడిన తర్వాత ఏముంది? దుష్టుడి నుంచి తప్పించడానికి మీరు ప్రార్థన చేస్తే మీరు తప్పించుకోవచ్చు అని యేసయ్య శిష్యులకు చెప్తున్నారు. దాని గురించి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ఏం చేయకూడదనే పెద్ద నిజం ఏంటి అంటే, శోధనలు వస్తుంది అనేది ఒక భాగం. ఇంకో భాగం దుష్టుడి నుంచి తప్పించుకోవాలని ఇంకో భాగం. శోధనలు వస్తుంది అని కొంచెం లోతుగా వెళ్తే బాగా అర్థం చేసుకుంటాం. శోధనలు వస్తుంది అని దీన్ని కొంచెం లోతుగా వెళ్తే, శోధనలు మనం తెచ్చుకుంటున్నాము. ఏం చేస్తున్నాం? శోధనలు మనమే తెచ్చుకుంటున్నాము. మీకు చెప్పండి, ఏదన్నా ఒక్క సంఘటన మీ జీవితంలో నేనేం చేయలేదు, నాకు ఇది వచ్చింది చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. వెతికి చూస్తున్నా, ఒక్కటి కూడా మీకు దొరకదు. ఏదైనా కానీ మీరే తెచ్చుకుంటారు. ఎందుకు తెలుసా? ఈ లోక జీవితం దానికోసమే. ఈ లోక జీవితం ముఖ్యంగా దేవుని బిడ్డలకు ఈ లోక జీవితం దానికోసమే. ఈ లోక జీవితంలో పుట్టిన దాని నుంచి, మీరు దేవుని బిడ్డలైతే ఈ లోక జీవితం పుట్టిన దాని నుంచి మరి దేవుని చేరుకున్న వరకు ఈ లోక జీవితం శోధనలోకి పోవడానికే. ఇది ఎంతమంది తెలుసో? శోధనలోనికి పోవడానికే. మీకు ఒకటి చెప్తా, పుట్టిన దాని నుంచి మీరు పరిశుద్ధులు. పుట్టిన దాని నుంచే మీ అమ్మ నాన్న పరిశుద్ధులు, వాళ్ళ అమ్మ నాన్న పరిశుద్ధులు, ఇలా 10-20 తరాలు అందరు పరిశుద్ధులే. మీరు కూడా పుట్టేటప్పుడే పరిశుద్ధులుగా పుట్టారు. ఇప్పుడు శోధన ఉండకూడదు కదా? ఉండకూడదు కదా, యాక్చువల్గా ఉండకూడదు. మీకే ఎక్కువ శోధన ఉంటుంది. ఎందుకు చెప్పండి? పరిశుద్ధుల నుంచి ఎప్పుడు చెప్తాము? శోధనలు దాటి వస్తేనే పరిశుద్ధులు. శోధన లేని వాళ్ళ పరిశుద్ధుల నుంచి ఎలా చెప్పగలం? ఏ శోధన రాలా. ఓకే, ఈ లోకంలో యేసయ్య కన్నా పరిశుద్ధులు ఎవరన్నా ఉన్నారా? ఆయన శోధనలు వచ్చిందా? ఎందుకు వచ్చింది? ఆలోచన చేయాలి. శోధనలో నుంచి తప్పించిన వాళ్ళు ఉన్నారు, కానీ శోధనలో వెళ్ళకుండా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అందరి శోధన ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ, ఈ లోకంలో పుట్టిన వాళ్ళందరికీ, ఇప్పుడు అన్యులు కాసేపు పక్క పెడతాం, విశ్వాస బిడ్డలు ఈ లోకంలో ఉన్నాం కదా మనందరూ. ఈ లోకంలో ఇప్పుడు ఒక ఉదాహరణ, ఎంతమంది ఆఫ్రికన్ సఫారీ గురించి తెలుసు? ఓకే, ఎంతమంది జూ వెళ్ళారు? ఓకే, పెద్ద జూవే ఆఫ్రికన్ సఫారీ, అన్నీ ఉంటుంది అనమాట కదా. ఇప్పుడు జూ వెళ్ళాము కదా మనం. జూ వెళ్ళిన తర్వాత సింహంలు లేకపోతే పులులు ఇవన్నీ ఉంటుంది కదా, అది పెద్ద ఏరియాలు ఉంటాయి తెలుసా మీకు?
ఒక చిన్న బోన్లో ఉండదు, పెద్ద ఏరియాలో, అంటే నేచర్ తిరిగినట్టుగా పెడతారు. మనం ఇప్పుడు ఏమన్నా దాంట్లో దూకుతామా? ఎందుకు దూగం? జూకి వెళ్ళే వాళ్ళు అలా దాంట్లో వెళ్ళి దూగాలి, దాంట్లో వెళ్ళి అంటే పులులు ఎక్కడ తిరుగుతుందో దాంట్లో వెళ్ళి దూకాలి అని ఏదైనా మనకు ఐడియా ఉంటుందా? ఒకవేళ ఉందనుకోండి, పెద్ద మొత్తం పే చేయాలి. ఏది పెద్ద మొత్తం? ఏంటి? ప్రాణం పోతుంది. తెలిసి ఎవరన్నా చేస్తారా? చేయరు కదా. మరి ఈ లోకంలో మన జీవితం ఎలా ఉంది తెలుసా? అదే చేస్తున్నాం. మీరు అలా చెప్తే నాకు అర్థమవుతుందని. ఈ లోకంలో మనం చేసే పని ఏం తెలుసా? ఒక్క పులి ఆ ఏరియాలో ఉందని దాన్ని దూకం కదా. దూకుతామా? దూకం. లోకంలో ఎన్ని పులులు పెట్టాడు తెలుసా వాడు? ఓకే, ఇప్పుడు చీకటి, మీ ఇల్లు ఉంది, ఇంకో ఇల్లు ఉంది, మధ్యలో సందు ఉంది, నైట్ 12 గంటలు. ఎవడోడు మీకు చెప్పాడు, ఈ సందు నేరు అక్కడ చూడు, చింతపండ ఏమంటారు, చింత చెట్టు ఉంది, దాంట్లో దెయ్యం ఉంది అంటాడు. ఎప్పుడో చెప్పింటాడు. మీరు ఒకరోజు ఊర్లో విలేజ్ అనుకోండి, సెకండ్స్ చూసి వచ్చారు, 12 నుంచి 1 గంట. ఇప్పుడు ఆ సందు దాటి రావాలి. ఆ సందు దగ్గర వచ్చేటప్పుడే మీకు ఏం గుర్తొస్తుంది? ఎక్కడుండే దెయ్యం? ఎక్కడో 3-4 కిలోమీటర్ తర్వాత ఉండే ఆ చింత చెట్లు ఉండే దెయ్యమే గుర్తొస్తుంది. ఈ సందు దాటేప్పుడు సందుని దాటుతున్నాం, నెక్స్ట్ మన ఇల్లు అని మనకు గుర్తురాదు, ఆ దెయ్యం గుర్తొస్తుంది. ఒక్క దెయ్యానికి అలా ఉనికిపోతున్నాం కదా, లేని దెయ్యానికి. ఎవడో చెప్పాడని. ఎందుకు ఆ దెయ్యం ఉందని చెప్పారు తెలుసా? అక్కడ ఎప్పుడో ఒకడు ఏదో ఊరేసి చచ్చిపోయాడు, అక్కడే ఉంటాడు. వాడు ఉంటాడు అక్కడ. వాడి శరీరం ఉండదు, ప్రాణాత్మలు రెండు ఉండదు. ఇప్పుడు మన ఏసై బిడ్డలకు మనకు తెలుసు, వాడి శరీరం పాతి పెట్టబడింది, ప్రాణాత్మ ఎక్కడుంది? తర్కాలికంగా నరకంలో ఉంది, పాతాళంలో ఉంది. ఇప్పుడు అక్కడ ఎవరున్నారు? చింత చెట్ల లేదు. ఈ తెలియగా అక్కడ దాటేటప్పుడే ఇప్పుడు లేనిదే అని ఇంత భయపడుతున్నాం. ఇప్పుడు నేను ఉండే దెయ్యాల గురించి మాట్లాడుతాం. ఈ లోకంలో మనం చుట్టూ ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? ఎన్నోసార్లు చెప్పుకున్నాం. 100,000 దెయ్యాలు పెట్టాడు. ఎందుకు? మీరు యేసయ్యను ఒప్పుకున్నారు కాబట్టి. యేసయ్యను దేవుడి నుంచి ఒప్పుకున్నారు కాబట్టి వాడు ఏం చేశాడు? మనం చుట్టూ అన్ని దెయ్యాలు పెట్టాడు. మరి ఏమన్నా భయం ఉందా? లేని దెయ్యముకు భయపడతాం. మరి ఉండే దెయ్యాలకు ఈరోజు నైట్ ఎంతమంది నిద్ర ఉండబోతున్నా నాకు తెలియదు. దీని గురించి ఆలోచించేసి, అంటే మన చుట్టూ చాతాను దెయ్యాలు పెట్టాడా? ఉందా లేదా? ఉంది. మరి ప్రశాంతంగా నిద్రపోతామా? నిద్ర రాదు. నిద్రపోవచ్చు. ఎందుకు తెలుసా? వాడు ఎంతమంది దెయ్యాలు పెట్టినా మన దేవుడు దేవదూతలు పెట్టాడు. తెలుసా మీకు? తెలుసా? మన దేవుడు పెట్టిన దేవదూతలను దాటి ఎప్పుడు ఏం చేయలేడు మనను. ఎవడేం చేయలేడు. అది మనకుంటే నమ్మకం. మీరు దేన్ని నమ్ముతారో నమ్మరో మన దేవుడు నమ్మాలి కదా. అప్పుడు మన దేవుడు పెట్టిన దేవదూతలు మనమే కాపాడుతారు. వాళ్ళే కాపాడుతున్నారు. మీకు తెలుసో తెలీదో, రోజు కాపాడుతున్నారు. అవకాశం దొరికితే చంపేస్తాడు. తెలుసా మీకు? వాక్యం చెప్పింది ఏమని? ఎవరు దొరుకుతారో గర్జించు సింహం వలె ఎవరిని మింగుతామని తిరుగుతున్నాడు. అది 24 గంటలు తిరుగుతున్నాడు. వాడు మాత్రం తిరగల. వాడి మొత్తం కూటంను కలిపి తిరుగుతున్నాడు, వదలడు. ఎప్పుడు వాడు మింగుదామని చూస్తాడంటే మనం చోటిస్తే. ఏది? మనం చోటిస్తేనే. ఇస్తున్నామా లేదా? ఇస్తున్నాం. మన వీక్నెస్ అది, మన బలహీనమే అది. మనమే మనకి కెలుగుతున్నాం. అది ఇప్పుడు మనం టెంప్టేషన్ గురించి మాట్లాడుతున్నాం, శోధనల గురించి కదా. ఓకే, ఒక విషయం మీకు చెప్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దేవునికి పాపం లేకుండా ఒకే ఒక కొడుకే ఉన్నాడు. దేవునికి పాపం లేకుండా ఉండేది ఒకే ఒక కొడుకు. మరి శోధన లేకుండా ఒక్క కొడుకు లేదు. ఇంగ్లీష్లో చాలా బాగుంది. God had one son without sin, but he has no son without temptation. టెంప్టేషన్ అంటే శోధన. దేవునికి ఒకే ఒక కుమారుడు, పాపం లేనివాడు. ఎవరు? యేసయ్య. మరి దేవునికి ఒక్క కుమారుడు కూడా లేదు శోధన లేకుండా. యేసయ్య కూడా శోధించబడ్డాడు.
బాప్టిజం తీసుకుంటే 40 రోజులు, మామూలుగా కాదు. తీసుకుంటే 40 రోజులు. మీరు నిజంగా బాప్టిజం తీసుకుని దేవుడు మిమ్మల్ని అనాయింట్ చేసి ఉంటే, ఆశీర్వదించుంటే, ఆ 40 రోజులు కానీ, 2 నెలలు కానీ, 3 నెలలు కానీ మీకు కూడా శోధనలు ఉంటుంది. నాకున్నింది. అది శోధనని అప్పుడు తెలియదు. బైబిల్ గ్రంథం చదవను ఆశ్చర్యంగా ఉన్నది. అందరికీ ఉంటుంది. ఆ శోధనలుగా అప్పగించేది ఎవరు తెలుసా? దేవుడే. యేసయ్యను శోధనలోకి తీసుకెళ్ళింది ఎవరు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్ళాడు. సాతానికి ఇచ్చాడు, శోధించుకో 40 రోజులు. అన్న ఆకారం నీళ్ళు ఏమీ లేదు, అందరికీ జరుగుతాయి. అలా ఉండదు, యేసే ఉన్నట్టు ఉండదు, అందరికీ ఉంటుంది. మీరు ఆలోచన చేస్తే కొంచెం రికాల్ చేయండి. మీరు నిజమైన రక్షణకు మీరు వచ్చుంటే అలాంటి అనుభూతి కలిగి ఉండాలి. అది లేకుండా ఉండడానికి అవకాశమే లేదు. మనం నార్మల్గా పుట్టిన నరులు అందరు కూడా ఏముంది? అందరికీ శోధనలు ఉంది. మరి క్రైస్తవ బిడ్డలకు అందరికీ మనకుండేది ఇబ్బందులు ఇక్కట్లుంటది. క్రైస్తవ బిడ్డలకు మాత్రం శోధనలు ఉంటుంది. శోధన లేకుండా ఉండదు, జీవితం అంతా ఉంటుంది. ఎవరినో ఇలాంటి ప్రశ్న వేస్తే, నేను యేసయ్యను ఒప్పుకున్నాను కదా, నాకెందుకు శోధనలు అంటే, ఒప్పుకున్నావు కాబట్టి నీకు శోధనలు వస్తుంది. ఎందుకు? నువ్వు ఒప్పుకుంటే సరిపోదు. నువ్వు ఒప్పుకున్నప్పుడు యేసలాగా మారిపోయావు మొత్తానికి? లేదు కదా. ఆ మార్పు తీసుకురావడానికి శోధనలు ఖాయం. అంటే ఎందుకు అనే ప్రశ్న వేసేదానికి బదులుకు ఏం చేయాలి? నాకు శోధనలు వస్తాయి, దానికి నేను సిద్ధపడాలి. పౌలు తెలివిండి రాశాడా? ఎఫెసు సంఘంకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 10వ వచనం నుంచి 18వ వచనం వరకు 20వ వచనం వరకు తెలివిండి రాశాడా? ఎందుకు అంత సిద్ధపరిచాడు? మనను సర్వాంగ కవచం పట్టి మీరు సిద్ధంగా ఉండాలి ఎందుకు చెప్పాడు? ఆలోచన చేయాలి. ఉంటది. యేసయ్య బిడ్డలకు, నిజమైన బిడ్డలకు శోధనలు ఉంటది. దానికి ఎందుకు వస్తుంది అని చూడకూడదు. ఇక్కడ మనం చూడాల్సింది సాతాను సంబంధులు, చీకటి సంబంధుల గురించి చాలా కేర్ఫుల్గా ఆలోచన చేయాలి. కేర్ఫుల్గా అంటే వాడొచ్చి ఏదో మనం దాడి చేసేస్తాడని కాదు. వాడి ఏరియాకు మనం వెళ్ళకుండా ఉండడానికి కేర్ఫుల్గా ఉండాలి. మీకు నిజం నేను మార్చి చెప్తున్నా, ఇదే నిజం. చాలా మంది ఏం చేస్తాడు? సాతాను నాకు శోధిస్తున్నాడని వాడిని దేవుడు చేస్తాడు. సాతాను శోధనలు వచ్చింది. ఇది మూర్ఖత్వమే మాట. సాతానుగా అధికారం లేదు. యేసయ్య చిత కొట్టాడు సిలువలో. సాతాను యేసయ్య చిత కొట్టాడు సిలువలో. ఈరోజు సాతాను వాడు మీ దగ్గర, మీరు సింపుల్ విశ్వాసి, ఒక్క మనిషే కదా, మీ దగ్గర వాడి గొడవ వస్తే గెలిచేది మీరే. ఓడిపోయిన వాడు. ఎందుకంటే మీలో యేసయ్య ఉన్నాడు. ఇదే యేసయ్యనే సాతాను సిలువలో శోధించింది, అంటే చితకొట్టింది. ఏం చేసుకుంటాడు? మరి మనం ఏం చేస్తున్నాం తెలుసా? యేసయ్యను ముందు పెట్టి సాతాను దగ్గర వెళ్ళట్లా, అన్నిని వదిలేసి మనంతా మన సొంతంగా ఏం చేస్తున్నాం? మన ప్రయత్నంలో వాడిని కెలికి వాడిని గొప్పవాడు చేస్తున్నాం. చాలా మంది చూడండి, ప్రార్థన చేసేటప్పుడే సాతాను శోధన నుండి మమ్మల్ని తప్పించు అంటారు. తప్పది, పెద్ద తప్పు అలాంటి ప్రార్థన. ఓడిపోయిన వాడు మనం శోధించడం ఏంటి? ఒకవేళ వాడు శోధించాలంటే మన మనసును, మన తలమును, మన హృదయాన్ని ఎరిగిన వాడై ఉండాలి. అది దేవుడు తప్పితే ఇంకెవ్వడు లేదు ఈ లోకంలో. మన తలములను ఎరిగిన వాడు దేవుడు ఒక్కడే. సాతానికి తెలియదు. ఎప్పుడు సాతానికి తెలుసు అంటే, నువ్వు మాట్లాడితే తెలుసు, నువ్వు చూస్తే తెలుసు, నువ్వు వింటే తెలుసు. శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం, ఈ 3 ద్వారా తెలుసుకుంటాడు. మీ లోపల ఉండే బలహీనం వాడిని కలుగుతాయి. దానికి వాతావరణం వాడు కల్పిస్తాడు. అప్పుడు ఆ వాతావరణంలో పడిపోతాం మనం. ఇప్పుడు మనం వెళ్ళి ముట్టుకున్నామా? వాడొచ్చాడా? మనమే ముట్టుకున్నాం. మనం అని కెలికితే గాని వాడు రావడానికి వీలు లేదు. అలాగే దేవుడి దగ్గర ఒక్కసారి కాదు, 100 సార్లైనా, 1000 సార్లైనా, 1,00,000 కోటి ఎన్ని సార్లైనా
మనం ఏం చేసినా మన చదివిన వచనం ఏంటి? మీ పని భారములు అన్నిటినీ యెహోవా మీద ఉంచుము. యెహోవా మీద ఉంచుము. తర్వాత ఏం చదువుకున్నాం మత్తయిలో? మమ్మల్ని శోధనలోకి మమ్మల్ని శోధనలోకి తీసుకురావద్దు. మరి ఒక్కవేళ శోధనలు పడితే, ఒక్కవేళ అంటే ఒక్కవేళ సాతాన్ని కెలికితే, సాతాన్ని కలకలేడు, వాడికి రైట్స్ లేదు, వాడికి అర్హత లేదు. ఎందుకంటే దేవుని బిడ్డలు వాడు మనం చూసేటప్పుడే మనలో ఉండే యేసయ్యను చూస్తాడు. ఒకవేళ మీలో యేసయ్య ఉంటే, యేసయ్యను చూస్తే దెయ్యం బట్టిన ఒక స్త్రీ పౌలు శీలను చూసేటప్పుడు ఏమని చెప్పారు? లేదు, వీళ్ళు దేవుని బిడ్డలు చెప్పి వెళ్ళినా లేదా? వాళ్ళకి తెలుసు, దెయ్యాలకు తెలుసు మనలో యేసయ్య ఉంటే అలా వెళ్ళిపోతారు. యేసయ్య ఉంటే ఉన్నారా లేదా, పరిశుద్ధాత్మ దేవుడి నివాసం మన లోపల ఉందా లేదా అనేది మన దగ్గర ఉండాలి. మనం దాన్ని పరీక్షించుకోవాలి. లేకపోతే వాతావరణం వాడు కల్పిస్తాడు, ఆ వాతావరణంలో పడిపోతాం మనం. అది వాడంతా వాడు ఏం చేయడానికి లేదు. చాలా చాలా ఇంపార్టెంట్, అర్థం చేసుకోవాలి. అందుకని ఈరోజు వాక్యం విన్నాం. ఈ ఉదయకాలం మధ్యాహ్నం ఈ సమయంలో మనం చేయాల్సిన పని ఏంటి? మమ్మల్ని శోధనలోకి తీసుకురావద్దు. ఒక్కవేళ శోధనలోకి పడిపోతే దుష్టు నుంచి మమ్మల్ని తప్పించు. అంటే దాని ఏమర్థం అంటే, తినడానికి తిండి ఉన్నా, తాగడానికి నీళ్లు ఉన్నా లేకపోయినా, ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉన్నా లేకపోయినా, వేసుకోవడానికి బట్టలు ఉన్నా లేకపోయినా, ఉండడానికి ఇల్లు ఉన్నా లేకపోయినా, ఏ ఉన్నా లేకపోయినా, శోధనలో పడిపోయినా దుష్టుని మాత్రం ముట్టుకోవద్దు. వాని కెలకొద్దు. వాని కెలికితే అన్ని జరుగుతాయి. దుష్టుని నుంచి తప్పించండి అని అడిగిదని బదులు, దుష్టుని మేము ముట్టుకోకుండా మమ్మల్ని కాపాడు దేవా అని ప్రార్థన చేయమని ఇక్కడ నేర్పింది. ఇలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బైబిల్లో ఇలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తీయండి 2 సమూయేలు ఓ కథ చదువుతాం, మీరే చదవండి. ఎక్కడ ఆపాలో అక్కడ ఆపుతాను. 2 సమూయేలు 5వ అధ్యాయంలో 17 నుంచి 22 వచనములు చదవండి. కథలాగా మైక్ తీసుకుని ఆన్ చేసుకుని గట్టిగా చదవండి. చదివేటప్పుడు ఈ వచనాలు చదివేటప్పుడు 2 సమూయేలు 5వ అధ్యాయం 17 నుంచి 22 వచనం చదివేటప్పుడు ఓ కథ ఉంటది. ఆ కథ కరెక్ట్ మీకు అర్థమైతే బాగుంటది. వినండి అందరు గట్టిగా. చాలు. మీకేమర్థమైంది? విన్నారా అందరూ? ఓకే. ఈ భాగంలో ఏం రాయబడిందంటే, దావీదు రాజుగా పట్టాభిషేకం చేసుకున్నాడు. చేసుకున్న వెంటనే ఇది ఫిలిస్తీన్లకు తెలిసింది. ఫిలిస్తీన్లు ఏం చేశారు? అప్పుడు వాళ్ళు పెద్ద గుంపు, చాలా వాళ్ళకి యుద్ధ సైన్యాలు ఉన్నాయి కదా, చాలా ఎక్కువ. సో వాళ్ళు ఏం చేశారు? ఆడవడ్ర కొత్తగా వచ్చాడు, వాడిని నాశనం చేసి తీసుకొద్దామని చెప్పేసి బయలుదేరి వచ్చారు. ఇది తెలిసిన వెంటనే, ఇలా వస్తున్నారని తెలిసిన వెంటనే ముందుగా దావీదు చేసిన పని ఏంటి? ఇప్పుడు అర్థమైందా? ఈ వచనం అర్థమైందా? ఏ వచనం? సామెతలు 16:3 అర్థమైందా?
ఓకే, ముందు దావీదు ఏం చేశాడు? యెహోవా దగ్గర వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయి ఏం చేశాడు? దేవా, నేను ఈ యుద్ధముకు వెళ్తే ఏం చేయాలి, గెలుస్తానా లేదా కనుక్కున్నాడా లేదా? ఓకే, కనుక్కున్నాడు. దేవుడు ఏం చెప్పాడు? వెళ్ళన్నాడు. దేవుడు మాట్లాడాడు. నువ్వు అడిగితే మాట్లాడతాడు. ఏ పనిన పెట్టుకో, చిన్న పెద్ద తేడా లేకుండా ఏ పనిన పెట్టుకో, ముందు ఎవరితో వెళ్ళాలి? దేవుడు వెళ్ళిపోవాలి. దేవుడు వెళ్ళిపోయి, దేవా ఇది పరిస్థితి, ఏం చేయాలి? దావీదు అదే చేశాడు. దావీదు రాజు అయ్యాడు కదా. దావీదు మామూలు రాజు కాదు, యుద్ధ వీరుడు. తెలుసా మీకు? యుద్ధ వీరుడు. అంత గొప్ప రాజు ఏం చేశాడు? దేవుడి దగ్గర వెళ్ళిపోయాడు. దేవుడి దగ్గర వెళ్ళిపోయి, నేను ఈ యుద్ధముకు వెళితే ఏమవుతుంది, చేయొచ్చా, వెళ్ళొచ్చా అని అడిగాడు. దేవుడు ఏం చెప్పాడు? ఎల్లున్నాడు. ఎల్లుంటే ఏమైంది? చితకొట్టాడు. చితకొట్టి అందరిని ఓడించాడు. మీకు తెలుసా, వాళ్ళ యుద్ధ సేన చాలా పెద్దది. చాలా పెద్దది. మరి ఓడించాడు. ఎలా ఓడించాడు? ఎందుకంటే దేవుని కనుక్కున్నాడు. దేవుడు ఏం చెప్పాడు? ఎల్లు అన్నాడు. మీకు ఇంకొక రహస్యం ఉంది, తర్వాత చెప్తాను. దేవుడు ఎల్లన్నాడు. ఎల్లంటే అందరినీ ఏం చేశాడు? ఓడించి వాళ్ళు పట్టుకొచ్చింది అన్ని కూడా వేసి వెళ్ళిపోతే అన్ని పట్టుకున్నారు కదా, అయిపోయింది. మరి ఇంకా 23వ వచనం, అదే మన అంశం అన్నమాట. 23వ వచనంలో చదవండి. 23 ఇప్పుడు మీరు సగం చదివారు, అదే చదవాలి. దావీదు యెహోవా చదవండి. ఆపండి. ఇప్పుడు దావీదు ఇక్కడ అర్థం చేసుకోండి, వినండి, ఇక్కడ చూడండి. ఇప్పుడు దావీదు ఫిలిస్తీన్లు ఓడిపోయి వెళ్ళారు కదా. కొంత సమయం తర్వాత మరీ వచ్చారు వాళ్ళు. మీరు 22వ వచనం చదవండి ఒకసారి. 5:22 చదవండి. ఫిలిస్తీన్లు మరలా వచ్చారు, మరీ దండెత్తి వచ్చారు. దండెత్తి వస్తే ఇప్పుడు ఆలోచన చేయండి. ముందు ఫిలిస్తీన్లు వచ్చారు, దావీదు ఏం చేశాడు? దేవుడి దగ్గర వెళ్ళిపోయాడు. దేవా నేను వెళ్ళొచ్చా అని అడిగితే నువ్వు వెళ్ళు, నీ గెలుపు ఖాయం చెప్తే వెళ్ళాడు. అందరిని చితకొట్టాడు, అందరు వెళ్ళిపోయారు, అన్ని పీక్కున్నాడు, వెళ్ళిపోయారు. ఇప్పుడు రెండోసారి మరి ఫిలిస్తీన్లు వస్తున్నారు. కొంత సమయం తర్వాత మరి వస్తున్నారు. మరి ఇప్పుడు దావీదు ఎందుకు అడగాలి? ఫిలిస్తీన్లు మొదటిసారి వచ్చారు, దేవుడి దగ్గర అడిగాడు దావీదు. అడిగి దేవుడు ఏం చెప్పారు? ఎల్లు అన్నాడు. ఎల్లు అంటే అడిగితే గెలుపు వచ్చిందా రాలేదా? మరి ఇప్పుడు రెండోసారి అదే ఫిలిస్తీన్లు వస్తే గెలవగలడా లేదా? దావీదు గెలవగలడా లేదా? గెలుస్తాడు. దేవుడి దగ్గర ఎందుకు అడగాలి? దేవుడి దగ్గర దావీదు ఎందుకు అడిగాడు? అడగవలసిన అవసరం ఏముంది? అదే ఫిలిస్తీన్లు ఓడిపోయిన వాళ్ళు ఇంతటికి మొదటిసారి ఓడిపోయారు. మొదటిసారి గెలిచినా మరి దేవుడి దగ్గర అడగొచ్చు. మొదటిసారి ఫిలిస్తీన్లు గెలవలా, ఓడిపోయారు. ఓడిపోయిన వాళ్ళు మళ్ళా వస్తే దావీదు ముందు ఏం చేశాడు? నేను ముందే గెలిచాను, ఇప్పుడేంటి నాకు అని ఏం చేశాడు? దేవుడి దగ్గర వెళ్ళాడు. మరి దేవుడు ఏం చెప్పాడు? వద్దనింది. యుద్ధముకు వెళ్ళదు అని చెప్పలా, యుద్ధముకు వెళ్ళామని చెప్పాడు. డిఫరెంట్గా చెప్పాడు దేవుడు. యుద్ధముగా డిఫరెంట్గా వెళ్ళమన్నాడు. అది మనకు అర్థం అవ్వాలి. అది మనకు అర్థమైతే చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు దావీదు ఏం చేశాడంటే, ఇప్పుడు 23 చదివారు కదమ్మా, చదవండి 23 ఒకసారి. దావీదు రెండోసారి అవసరం లేదు, మరి చేశాడు. రెండోసారి దావీదు యెహోవా యొద్ద విచారణ చేశాడు. అందుకు యెహోవా నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి ఎదురుగా. ఇప్పుడు చూడండి ఎంత గొప్ప దేవుడు అంటే, రెండోసారి దావీదు వెళ్ళగానే దేవుడు ప్లాన్ ఇస్తున్నాడు.
దేవుడు శత్రువులను గెలవడానికి దేవుడు ప్రాణిస్తున్నాడు. ముందు వెళ్ళినట్టుగా నువ్వు వెళ్ళదు, ఇప్పుడు వేరేలాగా నువ్వు వెళ్ళాలి అని చెప్పి కంబళి చెట్లు ఉంటది. అది ఎందుకు తెలుసా? ఆశ్చర్యంగా ఉంటది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో వచనం చదివితే చాలా ఆశ్చర్యంగా ఉంటది. నువ్వు కంబళి చెట్లు ఉండి వాళ్ళ పైన ఉండు అని చెప్పేసి తర్వాత చదవమ్మా. కంబళి చెట్ల కొనల చెప్పుడు వినగానే ఫిలిష్తీయులకు హతము చేయడకై ఎవరు బయలుదేరుతున్నారు? ఎందుకంటే ఇంత గొప్ప దేవుని పట్టుకుని మనం ఏం తెలుసుకున్నది మనమే చేయాలని ఎందుకు అనుకోవాలి? దావీదు పక్షముగా యుద్ధం చేసింది ఎవరక్కడ చూసారా? దావీదు పక్షముగా ఏం చెప్తున్నాడు? కంబళి చెట్టు వెనక్కు మీరు ఉండండి, మీరు ఎప్పుడు వాళ్ళ పైన వెళ్ళాలి అని కూడా చెప్తున్నాడు. ఎప్పుడు వెళ్ళాలంట? ఆ కంబళి చెట్ల పైన చప్పుడు అంటే సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ఇచ్చేది ఎవరు తెలుసా? దేవుడు దావీదు పక్షమున యుద్ధముకు వెళ్తున్నాడు అని అర్థం. అంటే దావీదు యుద్ధం చేయబోతున్నాడు. దావీదు కన్నా ముందు ఎవరు వెళ్తున్నారు? యెహోవా దేవుడు వెళ్తున్నాడు. ఇప్పుడు యెహోవా దేవుడు ముందు వెళ్ళిన తర్వాత అప్పుడు ఏం చెప్తున్నాడు? దేవుడు మీరు వాళ్ళ పైన పడండి అంటున్నారు. అంతేనా? యుద్ధం చేసింది ఎవరు? దావీదా యెహోవానా? యెహోవా దేవుడు. యుద్ధం చేసింది దేవుడు. క్రియలు చేసింది ఎవరక్కడ? దేవుడు. పని చేసింది ఎవరక్కడ? దేవుడు. మరి ఎవరి ఉద్దేశం అక్కడ సఫలమైంది? దావీదు ఉద్దేశం సఫలమైంది. ఎందుకంటే దావీదు పని భారమున అన్నిటినీ యెహోవా పైన ఉంచాడు. ఏం చేశాడు ఆయన? ఆ విషయం రాగానే దేవా ఇలా వచ్చింది, నేనేం చేయాలి అడిగాడా లేదా? అంతే, అప్పగించాడు దేవునికి. దేవుడు ఏం చేశాడు? నువ్వు కూర్చో నేను చేస్తా ముందు వెళ్ళాడా లేదా? మరి దావీదు చేసిన గొప్ప పని ఏం తెలుసా? మొదటిసారి యెహోవా దేవుని కనుక్కున్నాడు, రెండోసారి యెహోవా దేవుని కనుక్కున్నాడు. ఇంకో 2 సార్లు దేవుని కనుక్కోలేదు, పడిపోయాడు. మీకు తెలుసు బత్సబా విషయంలో పడిపోయాడా లేదా? పడిపోయాడు. మరి ఇంకోసారి ఎవరైనా గుర్తుందా? దేవుడు డిస్క్వాలిఫై చేశాడు. నీ రోజుల్లో నువ్వు మందిరం కట్టవు, ఎందుకంటే నువ్వు ఎక్కువ రక్తమును చూసినవాడు అని చెప్పేసి నీ కొడుకు కడతాడులే అని చెప్పేసి. అంటే ఎక్కడ విశ్వాస బిడ్డ పడిపోతాడో, దేవుడి నుంచి తొలగిపోతాడో అక్కడ దేవుడు పనిచేయడు. అంటే తొలగిపోతాడంటే దేవునికి ఏదన్నా అప్పగించలేదు అనేటప్పుడు దేవుని మనం ఏం చేస్తున్నాం? తొలగిచ్చేస్తున్నాం, అంటే మనం తీసేస్తున్నాం. దేవుని ఇక్కడ చూడండి, దేవుడు ఎప్పుడు కూడా 2 చేతులు పెట్టి ఎస్ ఆమెన్ అంటాడు, ఎస్ అండ్ ఆమెన్ అంటాడు. ఎప్పుడు కూడా మీరు ఏమడిగినా అడగాల కదా, అడగట్లేదనే కదా ఇక్కడ గొడవ, దేవుని దగ్గర వెళ్ళట్లేదనే కదా గొడవ. దేవుడు సిద్ధంగా ఉన్నాడు నువ్వు అడిగితే ఇవ్వడానికి. ఉంది వాక్యం ఉంది, ఇదే మత్తయి వాక్యం ఉంది, అడగండి ఇవ్వబడును. ఎందుకు మనం అడగట్లేదు? ఎందుకంటే దేవుణ్ణి తక్కువ అంచనా వేసి, లేకపోతే ఇది మన వల్ల అవుతుంది అని చెప్పేసి ఇగ్నోరెన్స్ అంటామే, అంటే పర్లేదులే కేసులుగా ఏం చేస్తున్నాం? వదిలేస్తున్నాం. మరి 2 సార్లు కూడా ఇప్పుడు మనం చూసుకున్న ఈ కథలో 2 సార్లు కూడా దావీదు అస్సలు దేవుణ్ణి వదల్లా. మొదటిసారి గెలుపు నీకే అన్నాడు, వెళ్ళిపోయాడు. మొదటిసారి ఏం జరిగి ఉంటుంది? దావీదు మొదటిసారి కనుక్కున్నాడు, ఏం జరిగి ఉంటుంది? రెండోసారి యెహోవా దేవుడు ఎలా దావీదుకు కన్నా ముందెళ్ళి ఆ యుద్ధంలో గెలిపించాడో అలాగే మొదటిసారి కూడా దావీదు కన్నా ముందే వెళ్ళింటాడు, వాళ్ళని చెదగొట్టింటాడు. అంతే, అది చెప్పలేదు, ఇలా చెప్పారు. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏదైనా ఏ ఒక్క అడుగు కూడా దేవుడు లేకుండా మన ముందడుగు పెడితే ఏమి కాదు. ఓ దైవజనుడు చెప్పాడు, ఏం చెప్పాడు తెలుసా? ఏదన్నా ఓ క్రైస్తవ బిడ్డ, ఎవరన్నా కానివ్వండి, ఏదన్నా ఓ క్రైస్తవ బిడ్డ
వాళ్ళంతా దాన్ని చేయాలని అనుకుంటే, ఏదో ఒకటి పనులు చేయాలని అనుకుంటే వేలు నరుకుంటాడంట. ఏంటి? వాళ్ళ వేళ్ళు నరుకుంటాడంట. ఇప్పుడు నేనే ఇది చేస్తానని వెళ్తే సఫలం అవ్వదు, ఆ పని పూర్తి అవ్వదు, గెలుపు రాదు ఆ పనిలో. ఓ క్రైస్తవ బిడ్డ తనంతా నేను ఇది చేయగలను అని వెళితే ఆ పని సఫలం అంటే ఏంటి? ఏ ఉద్దేశంతో ఆ పని మొదలు పెట్టామో ఆ ఉద్దేశం నెరవేర్పుకి రాదు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి మన అందరికీ తెలుసు, ఐగుప్తు నుంచి మోసే అంతమందిని తీసుకొచ్చాడు. అంతమందిని తీసుకొచ్చేటప్పుడు ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. అంటే ఎర్ర సముద్రం అడ్డు రాలేదు, వీళ్ళు ఎర్ర సముద్రం సమీపించారు. వచ్చేటప్పుడు ఎర్ర సముద్రం వచ్చేటప్పుడు మీరు చూసారా, పాటలు కూడా ఎన్నో పాటలు పాడాము. పగటి పూట మేఘస్తంభం, రాత్రి పూట ఎవరది? ఓకే, ఇప్పుడు దాని కింద ఎవరున్నారో దీని గాడ్స్ ప్రావిడెన్స్ అంటారు. అంటే దేవుని ఏర్పాటుకు రూపంలో ఉండేవాళ్ళు అని అర్థం. గాడ్స్ ప్రావిడెన్స్ అంటే దేవుని ఏర్పాటుకు రూపంలో ఉండేవాళ్ళు. ఎవరున్నారు అక్కడ దేవుని ఏర్పాటుకు రూపల? పగలు మేఘస్తంభం దేవుని ఏర్పాటుది, దాని రూపంలో ఉండేవాళ్ళు ఎవరు? ఇశ్రాయేల్. మోసేతో సహా అందరు అక్కడ ఉన్నారు. రాత్రి వాళ్ళు ఎక్కడ దేని కింద ఉన్నారు? అగ్ని స్తంభం కింద ఉన్నారు. అంటే దేవుని ఏర్పాటులో ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం కలిగిందా? లేదు. మరి అదే పగటి మేఘస్తంభములు, రాత్రి అగ్ని స్తంభములు లేకుండా కూడా కొంతమంది దాని రూపంలో ఎర్ర సముద్రం రూపంలో వెళ్ళారు కదా. ఏమైంది చూసారా? అది మన జీవితంలో చాలా సింపుల్ అంశం, మరి చాలా సీరియస్ అయిన అంశం. ఇది తేలిగ్గా తీసుకుని వదిలేస్తున్నాం. ఇంకో చాలా మంది నేను దేవునిలే కదా ఉన్నాను అని భ్రమలో ఉండిపోతున్నారు. అది కాదు. దేవునిలో ఉన్నాము అంటే ప్రతి క్రియ, ప్రతి పని భారం అన్నిటిని కూడా దేవుని పైన ఉంచాలి. చిన్నది పెద్దది ఏదైనా కానీ దేవుని పైన ఉంచాలి. మీరే చేస్తారు. యుద్ధం చేసింది ఎవరు? దావీదే. యుద్ధం చేసింది దావీదే అని అనుకుంటున్నాం. మీ ఇంకో నిజం చెప్పాలా? చెప్పి ముగిస్తా. నిజంగా అక్కడ యుద్ధ రంగంలో జరిగింది నేను చెప్తా. చెప్పాలా? సరే. ఇప్పుడు సాతాను, చీకటి, అంధకార శక్తులు, ఆకాశ మండలం ముందుండే చీకటి శక్తులు అన్ని మాట్లాడుతున్నామా? ఓకే. ఇప్పుడు దావీదు యుద్ధం చేసేటప్పుడు ఫిలిస్తీన్లకు ఎదురుగా యుద్ధం చేశాడు కదా. యుద్ధం చేసేటప్పుడు నిజంగా ఏం జరిగింది? అక్కడ కొట్టుకునింది దావీదు, తర్వాత ఫిలిస్తీన్ రాజుని మాత్రం అనుకున్నారా మీరు? ఎవరు అనుకున్నారు? నిజంగా జరిగింది ఎవరు అనుకున్నారు? ఫిలిస్తీన్ల రాజుల పైనే వాడికి పెద్దగా వాడికన్నా పైనే సాతాను సంబంధి ఉంటాడు, లేకపోతే సాతానే ఉంటాడు. అర్థమైందా మీకు? ఎవరుంటారు? దావీదుకు దేవుడు దిగాడు. నిజమైన యుద్ధం ఏం జరిగింది? దావీదు ఫిలిస్తీన్ రాజుతో గొడవ అంటే యుద్ధం చేస్తే యెహోవా దేవుని యొక్క సేన, యుద్ధ సేన, వీళ్ళందరూ ఎవరితో? సాతాను వాళ్ళ సంబంధులు, సైన్యం ఎవరు వచ్చారో ఆ యుద్ధం అక్కడ జరుగుతుంది. అది కంటికి కనిపించేది ఇది. మరి దావీదు అనుకుంటాడు దేవుడు నన్ను ఇలా చేసి గెలిపించాడని. మరి ఆ దావీదుకి తెలుసు దేవుడు ముందు వెళ్ళి యుద్ధం చేసింది చీకటి సమూహంతో, సాతాను అంధకార శక్తుల సమూహంతో జరుగుతాయి. మనకు తెలియకుండా జరుగుతాయి. నిజమైన యుద్ధం అది. ఈరోజు నా జీవితంలో జరిగేది కూడా అదే. దేవుని ఒప్పుకున్నాం, యెహోవా నా దేవుడు అంటాం, యేసయ్య నాకు రక్షణ ఇచ్చినంటాం, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో నేను ఉన్నాను అంటే ఇది దేవుని ఏర్పాటులో ఉన్నట్టు మనం అనుకుంటున్నాం. ఏమని? నేను వెళ్ళాను, దేవునికి ప్రార్థన చేశాను, నేను దేవునికి అప్పగించాను, నాకు ఇది సఫలమైంది అని మనం అనుకుంటున్నాం. మరి దానికి వెనకాల కంటికి కనిపించేది ఏం జరిగి ఉంటుంది? మనం ఏదైతే దేవుని పేరు చెప్పి ముందెళ్తామో అక్కడ సాతాను సంబంధి ఉంటాడు.
వాడు ఏదైనా అవకాశం దొరికితే అడ్డగించడానికి సిద్ధంగా ఉంటాడు. మరి మన దేవుడి దగ్గర ముందే మొరపెట్టాం కాబట్టి దేవుడు అక్కడ మన కోసం, దేవుని సంబంధులు దేవదూతలు కానీ దేవుడు కానీ డైరెక్ట్ అక్కడ నిలబడతారు. వాళ్ళు ఎదుర్కొంటారు. మనం వెళ్ళిన పని మనకి పూర్తి అవుతుంది. అందుకని ఏ పని భారమైనా యెహోవా దగ్గర ఉంచుమో అప్పుడు మీ ఉద్దేశములు, మీ జీవితంలో మీ ఉద్దేశములన్నీ సఫలమగును అని సామెతలు 16:3 జ్ఞాని అయిన సొలొమోను అలా రాయాల్సిన అవసరం వచ్చింది. ఆలోచన చేయండి. మరి ఈ జీవితం అంతా ఎలాగుంటది? ఈ జీవితం అంతా ఎలాగుంటది అంటే ఇక్కడ మనం చదువుకున్నట్టుగా అన్ని పనులను ఏం చేయాలి? దేవునికి అప్పగించాలి. ప్రతిది చిన్నది పెద్దది తేడా లేకుండా అన్ని దేవునికి అప్పగించేసి, దావీదు అప్పగించినట్టుగా దేవునికి అప్పగించేసి మనం ఏం చేయాలి? మన ఉద్దేశములు అక్కడ జరగాలని. ఇప్పుడు చూడండి, ఈ వాక్య భాగం మనం చూసుకున్నాం కదా. ఇది మన జీవితంలో గైకొనేది కష్టమా చేయొచ్చా? మీరు ఎంత చిన్న ఎంత పెద్ద పనైనా ముందు మీరు ఏం చేయాలి? దేవుడి దగ్గర తీసుకెళ్ళాలి. దేవా, ఇది నేను అనుకున్నాను, ఈ పని చేయబోతున్నాను. నీ సిద్ధమైతే నేను ముందుకు సాగుతా. నీ సిద్ధం కాలేదంటే నన్ను ఆపేయి. అయిపోయిందా? ఈ ఒక్క తలము కలిగి మీరు కూర్చుని మోకరించి భయంకరంగా అడావిడి చేసి ఆ దేవా ఈ దేవ ఏం అవసరంలా. ఒక్కసారి మనసులో అనుకుని నేను ఇది ఉద్దేశించున్నాను, నేను ఇది అనుకున్నాను, ఈ పని నేను చేయతలుచుకున్నాను, ఈ పని చేయడానికి పూనుకున్నాను, ఇది నేను నీకు అప్పగిస్తున్నాను, నన్ను నడుపోమో యేసయ్య నామములో. అయిపోయింది. ఇది మనసులో తలుచుకోవడానికి 10 సెకండ్లు చాలు. చాలదా? చాలు. మరి ఇది తలుసుకుని మనం ఆ పని ముందు వెళ్ళేటప్పుడు దేవుడు ముందు దావీదుకి చెప్పినట్టుగా వెళ్ళుంటాడు. లేకపోతే రెండోసారి దావీదు చెప్పినట్టుగా ఇలా వెళ్ళొద్దు, ఇలా వెళ్ళంటాడు. అంతే కదా? దీని ఏమండి కష్టం మనకు? ఈ పని చేయడానికి మనం బద్దకించుకుని ఏం చేస్తున్నాం? అన్ని మన ఇష్టానికి చేస్తున్నాం. మరి ఏం చూస్తున్నాం అక్కడ? అన్ని మన ఇష్టానికి మనం చేసుకుని ఏం చూస్తున్నాం? ఓటమే చూస్తున్నాం. సో గెలుపు జీవితం కావాలంటే ఎవరుండాలి? దేవుడు ఉండాలి. యెహోవా పైన ఉంచాలి, యేసయ్య పైన ఉంచాలి, పరిశుద్ధాత్మ దేవుని ఏర్పాట్లో రావాలి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఎర్ర సముద్రం 2 పాయలుగా పెట్టేప్పుడు పగటి పూట మేక స్తంభము, రాత్రి పూట అగ్ని స్తంభం ఇచ్చింది ఇశ్రాయేలుకి మాత్రం అనుకుంటొచ్చు. ఈ రోజు మీకు నాకు కూడా ఉంది. పగటి పూట మేక స్తంభంలో కాపాడుతున్నాడు, రాత్రి పూట అగ్ని స్తంభంలో మనల్ని కూడా కాపాడుతున్నాడు. ఆయన ఏర్పాట్లో లేని వాళ్ళు దేవుని బిడ్డలే కారు. ఒక్కసారి దేవుని బిడ్డలు అయితే ఖచ్చితంగా ఆయన ఏర్పాట్లో ఉండాల్సిందే. అంతే. దేవునికే మహిమ కలుగును గాక.